నుంచి అక్క చెల్లెమ్మలందరూ కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇక ఆడబిడ్డ నిధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేను అని స్పష్టం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇందాకే అన్నాను కదా, చావు కబురు చల్లగా చెప్పారు నిన్న అని చెప్పి, అందుకనే నేను ఇది మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని, మా మహిళల్ని, అక్క చెల్లెమ్మలందరినీ కూడా నిలువునా మోసం చేస్తున్నాను, డబ్బులు లేవని చేతులెత్తేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఆడబిడ్డని ఇదని ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు కదా, రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేస్తున్నారు కదా, మరి ప్రతి ఆడబిడ్డ కూడా, మీ చేతిలో మోసమైనటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా ఆడపుల్ల తయారై ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇక ఒక యాడ్ అన్న అందరికి కూడా తెలుసు, మరి సూపర్ 6 అని చెప్పి ఈ యాడ్ని ఒక యాడ్ని ఇచ్చి వీళ్ళే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. సూపర్ 6 బాబు సూపర్ అని చెప్పి ఇక ఈ యాడ్ లో ఉంటది. మరి ఇదేంటి వీళ్ళ సూపర్ 6? ఇదే ఒక సూపర్ స్కెచ్, జనాన్ని మోసం చేసిన సూపర్ స్కెచ్ ఇదే వీళ్ళ సూపర్ 6. ఇక ఇందులో అంటారు యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అంటారు. ఉద్యోగాలు లేవు యువతకి, భృతి లేదు. ఎక్కడ అంటే చెప్పరు. స్కూల్కి వెళ్తే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అంటారు. అసలు ఎంతమందికి ఇస్తున్నారు మీరు? ఎంతమందికి ఇచ్చారు? ఇంకా పైగా నిన్న మీటింగ్ లో చెప్తారు, ఒక మహిళ వచ్చిందంట, 7 మంది పిల్లలు ఉంటే 7 మందికి మేము 15,000 మొత్తం ఇచ్చాము, ఆమె వచ్చి నాకు చెప్పిందని చెప్పి వీళ్ళే గొప్పలు చెప్పుకుంటారు. ఎక్కడ రాలేదు, రాలేదు, మోసం చేస్తున్నారు, ఇబ్బందిగా ఉందని కదా మహిళలు ఏడుస్తున్నారు. మీకు మీరే సూపర్ అని చెప్తే ఎట్లా? ప్రజలు కదా చెప్పాలి, మహిళలు కదా చెప్పాలి. ఇక ఆడబిడ్డనిది ప్రతి మహిళకు 1,500 ఇస్తా అన్నారు, ఇప్పుడే చూపించాను వీళ్ళ నిజస్వరూపం ఏంటో. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల అయిన తర్వాత ఒకలాగా, ఇప్పుడు ఇయ్యమని చెప్పి చేతులు ఎత్తేశారు. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? అసలు కేంద్రంతో మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు నేనే మొత్తం 20,000 ఇస్తా అని చెప్పారు. ఎంతమందికి ఇస్తున్నారు? మరి ఇప్పుడు నిన్నేం మాట్లాడారు? 14,000 నేను ఇస్తాను, కేంద్రం 6,000 ఇస్తుంది, మొత్తం 20,000 అన్నారు. అది ఎంతమందికి ఇస్తున్నారు చెప్పరు. అది లేదు. ఇక ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అని చెప్పారు. గ్యాస్ కొరత నడుస్తుంది, అందరు చూస్తున్నారు. మరి అరా కొరగా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఈ స్కీమ్ ని కూడా ఏదో చేస్తా ఉన్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది కూడా వాళ్ళకే, అంటే వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి నానా తంటాలు పడుతున్నారంటే ఇంక ప్రజలకి ఏమి ఇస్తారు మీరు? ఏ మహిళకి ఇస్తారు మీరు? ఎన్ని ఇస్తున్నారు చెప్పండి? అది స్పష్టత లేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, 1,00,000 కండిషన్స్, 1,00,000 కండిషన్స్, సరైన చోట్ల బస్సులు ఆపరు, మళ్ళా 100 కండిషన్స్, ఇటు నుంచి అటు ప్రతి చోటకి వెళ్లాలన్నా ఇబ్బంది. ఇది వీళ్ళ ఫ్రీ బస్ కథ. ఇక నెలకి 4,000 చొప్పున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 50,000 పెన్షన్ అన్నారు. ఎవరికి ఇచ్చారు మీరు? ఇవి లేవు, ఒక కొత్త పెన్షన్ లేదు. మాట్లాడితే ఏందేందో చెప్తారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్స్ కన్నా 6 లక్షలు కోత పెట్టారు ఉన్న పెన్షన్స్ లో. ఆ సంగతి చెప్పండి. కొత్త పెన్షన్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీ కూడా 0. ఇది మళ్ళా సూపర్ 6 అని చెప్పి సూపర్ సక్సెస్ అని వీళ్ళే చెప్పుకుంటారు. ఈ సూపర్ 6 తో మీరు మాయ చేసి, ఆశ చూపించి, మోసం చేసి ఓట్లు వేసుకునేందుకు వాడినటువంటి సూపర్ స్కెచ్ ఇది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్రమంగా ఈ 2 ఏళ్లుగా మోసం చేస్తూ వచ్చి ఇక నిన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఇక ఊదరగొడతారు. ఇక లోకేష్ గారేమో జెన్జీ గురించి ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అసలు జగన్ గారంటే జెన్జీనే. ఎస్, మీరేంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే యూత్ కి ఐకాన్ మా జగనన్న, సంక్షేమానికి ఐకాన్ మా జగనన్న, లా అండ్ ఆర్డర్ కి ఐకాన్ మా జగనన్న, మహిళల రక్షణ విషయంలోకి వస్తే కూడా ఐకాన్ మా జగనన్నే, గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు కూడా ఐకాన్ మా జగనన్నే. మీరేంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుర్తొస్తే ఏమో మీ విషయంలో ఏం మాట్లాడతారు తెలుసా? చీటింగు, మోసము, దగ. రెడ్ బుక్ అంటే మీరు గుర్తొస్తారండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్షరాల నిజం ఇది. రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మీరేమో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఏదో పరిపాలన అంతా కూడా ఏదో ఈ పరిపాలన మొత్తం ఫిల్టర్ చేస్తున్నాము, చెత్తశుభ్రం చేస్తున్నాము, అది ఇదని ఎందెందో మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ చెత్తని, మీరేస్తున్నటువంటి చెత్తని ప్రజలు రానున్న రోజులు అసలు వీళ్ళని ఎలా ఫిల్టర్ చేయాలి, వీళ్ళని ఎలా ప్యాకప్ చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. తెలుసుకోండి, అది మీరు చేస్తున్నటువంటి పనులకి నిజమేది. ప్రజలు ఇదే ఆలోచిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఎంతసేపు వీళ్ళు ఏదో 2 ఏళ్లకు నమ్మకం అంట.
వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళే చెప్పుకుంటున్నారు. 2 ఏళ్లకు వీళ్ళని నమ్మాలో వద్దో ప్రజలు కదా చెప్పాల్సింది.